అందుకని చనిపోయి ఉంటాడని ఒకళ్ళు. సరే ఏం మాట్లాడుంటాడని చూస్తే ఏదో కొన్ని మాట్లాడాడు. ఎందుకు మాట్లాడిందంటే వాళ్ళు బైబిల్ గురించి కొన్ని తప్పులు వాగితే దానికి కౌంటర్ లాగా చెప్పడం కోసం ఆయన మాట్లాడింది. ఆయన తప్పే మాట్లాడింది అన్నది సమర్థించడం లేదు. కానీ అయితే ఆయన ఆ మాటలు మాట్లాడినప్పుడు వాళ్ళ కోపం రావచ్చు. బైబిల్ గురించి మాట్లాడినప్పుడు మన గ్రంథం గురించి మాట్లాడినప్పుడు మన కోపం రాదా? వచ్చింది. అంత మాత్రం మనం ఎవరిని చంపం, అంత మాత్రం ఎవరిని మనం తిట్టం అనం. కానీ ఒకటి చేస్తాం, వాడు చెప్పింది బైబిల్లో ఉందా లేదా చూస్తాం. ఇది కంపల్సరీ చూడాలి. జ్ఞానం కలిగిన వ్యక్తి అయితే, జ్ఞానం ఇవ్వచ్చిన తెలివి ఉన్న వ్యక్తి అయితే, మైండ్ ఉన్న వ్యక్తి అయితే ఏం చేస్తుంది తప్ప, ఒకవేళ అతను చెప్పిన మాటలు బైబిల్లో ఉన్నాయా లేవా, అది వాస్తవమా కాదా అని నిర్ధారణ చేసుకోవాలి. ఈరోజు ఆయన చెప్పిన మాటలు నిర్ధారణ చేసుకోకుండా ఆ మాటలు వినగానే కోప్పడేస్తాం. ఆ మాటలు వినగానే కోప్పడి అరే నేను చంపేస్తా, నరికేస్తా, అలా అంటావా ఇలా అంటావా అని ఉరువురుపు చేస్తావు తప్ప, అవును వీడు ఎందుకు ఇలా మాట్లాడాడు ఒకవేళ ఉందా లేదా పరిశీలించే జ్ఞానము లేదు. మనిషికి ఏం లేదు, ఆలోచన జ్ఞానము లేదు. నన్ను అంటావా, నా గ్రంథాన్ని అంటావా, నా దేవుణ్ణి అంటావా ఊగిపోతాం తప్ప అసలుగా నా గ్రంథంలో ఉందా లేదా, మరి అలా ఉందా లేదా, అసలు చదివామా లేదా, ఏమి లేదండి, ఏమి లేదు. కోప్పడి ఊగేయటం, చంపేస్తా, నరికేస్తా అంటాం. అలా అనమని కాదు నేను, కానీ నేనైనా సరే ఎవరైనా సరే ఒక మాట అన్నారంటే దాన్ని ఒక గ్రంథంలో తీసుకోనో లేకపోతే ఎవరన్నా అన్నారంటే అది ఉందా లేదా పరిశీలించాలి. అప్పుడు మాత్రమే ఇది జ్ఞానులు చేసే పని. అజ్ఞానులు చేసే పని ఏంటంటే కోపట్టం, ఊగటం, చంపటం, నరుకుతాం, పళ్ళు కొరకటం. ఇదే తెలుసు వాళ్ళకి. కాబట్టి ప్రియ సోదరులు, ఎవరు చేసినా సరే మనము ఆలోచన కలిగి అది ఉందా లేదా పరిశీలన చేయాలి. అప్పుడు మాత్రమే. ఒకవేళ లేకపోతే ఏం చేయాలి? పోలీస్ కేసు పెట్టాలి. ఇది ఇలా లేదండి, ఇలా చెప్పారు, లేకపోయినా తనంతటా తాను కల్పించుకొని ఇలా చెప్పారని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టాలి తప్ప ఒక మనిషిని చంపే అధికారం మనకి లేదు. హల్లెలూయా. కాబట్టి సోదరి ఇది జ్ఞాపకం చేసుకో.